తెలియజేస్తూ మన 7 సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా దిగుమతి పెద్దిరాజు గారు, కట్ట భానుప్రసాద్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వంగా ఈరోజు పనిచేస్తుంది. వ్యవసాయంలో సాయం అనే మాట ఉంది, కానీ ఆ సాయం అందుకోవడంలో ప్రభుత్వాలు మరి ఎంతవరకు న్యాయం చేస్తున్నాయో మనందరికీ తెలుసు. అటువంటి స్థితి నుంచి వ్యవసాయంలో సాయం ఉన్నటువంటి మాటను నిజం చేసేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రైతులు పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కావు. నేను ఏదో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడికి మాట చెప్పట్ల, ఒక రైతు బిడ్డగా ఆ బాధలు కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తిగా నేను చెప్తూ ఉన్నా. నా సొంత పొలంలో రాత్రి అనక పగలనక ఎండనక వాననక 6 గాలం మనం కష్టపడి మనం పంట పండిస్తే ఆ పండించినటువంటి పంట అమ్ముకోవాలనంటే ఏ మిల్లికి అమ్ముకోవాలో మనకు స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి. ఆ రోజు ధాన్యం కష్టపడి కోత, కట్టేత, నూర్పుడి, పోత అన్ని చేసి ధాన్యం బస్తాల్లో పట్టి ట్రాక్టర్లకి ఎగుమతి చేస్తే అప్పుడు తీరిగ్గా అసిస్టెంట్ ఎవరైతే మన పంచాయతీల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి అప్పుడు ఆన్లైన్ చేస్తే మన పేరు ఏ మిల్లుకు చూపిస్తే ఆ మిల్లుకి పోయేది. ఏ మిల్లుకు చూపించేదయ్యా అంటే తాడేపల్లిగూడెం మిల్లు చూపించేది. మా కళ్ళెదర మిల్లు ఉంది, ఆగర్తపాలెంలో కూడా మాకు రైస్ మిల్లు ఉంది. తాడేపల్లివాడి గుడివాడికి ఎక్కడ చూపించేది అంటే నరసాపురం చూపించేది. తణుకోడు భీమవరం, భీమవరం పెనుగొండ. అసలు అర్థం పర్థం లేకుండా 5 సంవత్సరాలు రివర్స్ పాలన. ఎన్నిసార్లు ఆ ప్రభుత్వం మొరబెట్టుకున్నా కనీసం ఆలకించినటువంటి పరిస్థితి లేదు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆ రోజు. మర్చిపోకూడదు రైతు సోదరులు అందరూ కూడా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తెల్ల తెల్ల బట్టలు వేసుకుని వస్తూ ఉంటారు, మళ్ళీ మాయ మాటలు చెప్తారు, కాకమ్మ కౌర్లు చెప్తారు, అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉంటారు. కానీ 5 సంవత్సరాల వాళ్ళ రాక్షస పాలన, విధ్వంసకరమైనటువంటి పాలన మనం మరుపు రానిటువంటిది. బ్రిటిష్ వారి కంటే కూడా దారుణమైనటువంటి హింస ఆ రోజు వైఎస్ఆర్సీపీ పాలనలో అనుభవించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది, ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతూ ఉంది.